ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాలలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ కు తిరుగు పయనమవుతారు. కాగా ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పర్యటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, శిరీష, మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజున కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇక్కడ బోయిన్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎండిన పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతులను, అలాగే ఈ రైతు కూలీలు వీళ్ళందరూ కూడా ఓదార్చున్నారు. నిజానికి గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో ఈ కరువు కారణంగా, అంటే నీటి కొరత కారణంగా పెద్ద ఎత్తున వ్యవసాయం కుంటుపడింది. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి తనకు సెంటిమెంట్ జిల్లాగా ఉన్నటువంటి కరీంనగర్ నుండే ఈ పర్యటనని మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే బోయిన్పల్లి మండలంలోని ఈ ఉన్నటువంటి మిడ్మానేర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ గతంలో పెద్ద ఎత్తున నీటితో నిండి ఉండేదని, అంటే ఈ ఎండాకాలంలో సైతం రైతులకు నీరందించినటువంటి ఈ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నీటిని కూడా పరిశీలించనున్నారు. పెద్ద ఎత్తున ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు కూడా తరలి వస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ పర్యటనకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పర్యటన చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఉద్యమోత్సవం సమయంలో పూర్తిగా కరీంనగర్ జిల్లా ఆ పార్టీ వెంట నడిచింది. కానీ కొద్ది కాలంగా ప్రజల్లో నమ్మకం పోవడంతో వెనుకబడినటువంటి ఆ పార్టీ తిరిగి ఎన్నికలకు ముందు తిరిగి నమ్మకం సాధించేందుకు ఏకంగా పార్టీ అధ్యక్షుడు రంగంలోకి దిగారు. ఈ రోజు పర్యటన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.